మంత్రి పయ్యావుల కేసుపై ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి సోదరుడి హత్య వెనుక పయ్యావుల కేసు హస్తముందని అన్నారాయన. పయ్యావుల దందాలను ప్రశ్నించారని, తన తండ్రిని చంపించారని ఆరోపించారు. హత్య రాజకీయాలు చేసింది పయ్యావుల కుటుంబమేనన్నారు. వైఎస్ జగన్ను విమర్శించే ముందు నీ కుటుంబ చరిత్ర తెలుసుకో అని పయ్యావులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు వైఎస్ జగన్ విమర్శించే అర్హత పయ్యావుల కేసుకు లేదన్నారు విశ్వేశ్వరరెడ్డి. నేను నిన్ను ఒక్కటే అడుగుతా ఉన్నా, అసలు ఉరవకొండ ప్రాంతంలో, ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో హత్యా రాజకీయాలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? భయం నీడలో ప్రజలు బతికేటువంటి పరిస్థితి నీవు మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చింది. ఈరోజు కేశవ్ వాళ్ళ నాన్న అంతా కూడా దొంగసారా వ్యాపారం చేశాడు. స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్లలో మీ గ్రామస్తులు ఓటేశారా అని నేను అడుగుతా ఉన్నా. మీ పంచాయతీ కింద ఉన్నటువంటి వాళ్ళు ఓటేశారా అని అడుగుతున్నారు. మీరే జడ్జి, మీరే రాజు, మీరే పరిపాలన అంతా అన్నట్టుగా దుర్మార్గంగా పరిపాలన చేయలేదా? మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసింది. అందుకనే దానికి లీడర్గా ఉన్న మా నాన్నని, అప్పుడు చురుగ్గా ఉన్నటువంటి మా తమ్ముడు, మా ఊళ్ళో ఉన్నటువంటి మా తమ్ముడిని ఇద్దరిని పట్ట పగలే హత్య చేయించిన దాని కుట్రంతా మీరు కదా చేసిందని నేను అడుగుతా ఉన్నా. సూడో నక్సల్స్ని అడ్డం పెట్టుకొని నక్సలైట్లను ప్రోత్సహించి గ్రామంలో ఇంకో ఎర్రజెండా పార్టీ నాయకుడిని హత్య చేయించింది మీరు కదా అని నేను అడుగుతున్నా. చీకటి కోణాలు పుస్తకంలో ఆ రోజు మానవతా సంఘం యొక్క నాయకుడు రాసినటువంటి బుక్కులో అది ప్రస్తావించలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.